తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామనాయుడు పర్యటించారు. వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులతో మంత్రి నారా లోకేష్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. పడవ ధాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ జగన్ హయాంలో బ్యారేజీలు, ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహించలేదన్నారు. పడవలను కావాలని వదిలినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటివి మళ్లీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. బికాజ్ ఇంత ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం. ఈసారి అయితే వచ్చిన ఫోర్స్ కి బీమ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇది సామాన్యమైన దెబ్బ కాదు. ఇంత హిస్టారికల్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించకపోతే, పెనాల్టీ పెద్దగా లేకపోతే మళ్లీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం. గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరమూ ఊహించలేదు. కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రెయినీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ బ్యారేజ్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి అకౌంటబుల్లో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. విజయవాడ, హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. తొలుత గుంటూరు నుంచి హైదరాబాద్ కు గోల్కొండ ఎక్స్ప్రెస్ ను రైల్వే అధికారులు పంపించారు. మిగిలిన రైళ్లను సాయంత్రంలోపు ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం బయలుదేరనుంది. విజయవాడలో వరద నేపథ్యంలో నగరమంతా బురదతో నిండిపోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి రహదారులు, ఇళ్లను శుభ్రం చేసే పనిలో పడ్డారు. వందల సంఖ్యలోని ఫైర్ ఇంజన్లు విజయవాడకు చేరుకుని ఇళ్లు, షాపులు, రోడ్లను క్లీన్ చేస్తున్నాయి. శుభ్రం చేసేందుకు నీటి సరఫరా చేసేలా నీటి ట్యాంకర్లు నగరంలో బారులు తీరాయి.
గత 14 ఏళ్లుగా నీటి కాలుష్య నివారణకు మట్టితో చేసిన గణపతిని పూజించాలని ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కాకినాడ ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి గణపతి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, ఈఈ సందీప్ రెడ్డి, ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్రావు, ట్రెజరర్ మురళీకృష్ణ, సోహాన్, మాలతి, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి సహజంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అట్లాగే ధరిత్రి రక్షణ సమితి సౌజన్యంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా 6వ తారీఖు మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అట్లాగే వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ సీజన్లో వాటర్ తోటి చెరువులన్నీ నిండిపోతాయి. ఆ పైనుంచి వచ్చే వాటర్ తోటి ఏంటంటే మనకి ఆ బురద ఇవన్నీ పూడిక నిండిపోతుంది. సో పూడిక తీసి ఆ మట్టితోటి వినాయకుడిని పూజించుకోవాలి. అట్లాగే ఆ టైంలో వచ్చే వ్యాధుల్ని వర్షాల వల్ల పైనుంచి వచ్చిన వాటర్ దాంట్లో ఉన్న కంటామినేషన్ రిమూవ్ చేయడానికి మనకి 21 రకాల పత్రికలను అందులో నిమజ్జనం చేసుకోవాలి. ఇది వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం అవి వదిలేసి పూడిక తీయటం మానేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన అట్లాగే వివిధ రకాల మెటీరియల్స్ తోటి వాటికి వేసిన టాక్సిక్ పెయింట్స్ వీటితో చేసిన తీసుకెళ్ళి వాటర్ బాడీస్లో ఇమర్షన్ చేసి మనం కంటామినేట్ చేస్తున్నాము. సో ఆ విధంగా కాకుండా దయచేసి అందరూ కూడాను మట్టి అంటే అది ఏదోనే రూపేనా మళ్ళా చెరువులోంచి తీసిన మట్టి కానీ లేదా పొలాలు వీటిలో వ్యవసాయానికి సమ్మర్లో తీసిన మట్టి వీటి ద్వారానే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం మట్టి వినాయకుడు విగ్రహాలని పూజించి అలాగే పత్రి కూడాను మనము 21 రకాల పత్రి మాత్రమే వాటర్ బాడీస్లో ఇమర్స్ చేయాలి. అట్లాగే ఎటువంటి ఇమర్షన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ ఇంకా ఇతరత్ర నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలు దయచేసి సపరేట్ చేసి అవి మున్సిపల్ డంప్ యార్డ్స్కి కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. కానీ ఇమర్షన్ చేసేటప్పుడు మాత్రం డిగ్రేడ్ అయ్యే మెటీరియల్ అట్లాగే వీటి మాత్రమే పత్రి మాత్రమే ఇమర్షన్ చేయండి. మరొకసారి అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అలాగే ధరిత్రి రక్షణ సమితి కాకినాడ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఆల్మోస్ట్ గడిచిన 14 సంవత్సరాల నుంచి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ ఇతర కెమికల్స్ని యూజ్ చేసినటువంటి వినాయకుడిని వాడడానికి బదులుగా చాలా ప్రకృతి సిద్ధం, ప్రకృతికి ఉపయోగపడే విధంగా ప్రకృతిలో మమేకమైపోయే విధంగా ఉన్నటువంటి మట్టి వినాయకుడి విగ్రహాలని సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే 5,000 అలా ఇచ్చేవారు. తర్వాత 10,000 విగ్రహాలు ఇవ్వడం నాకు తెలుసు. ఇవాళ ఇది మీకు 14 సంవత్సరాల తర్వాత 30,000 విగ్రహాలని వీళ్ళు మట్టి విగ్రహాలని సప్లై చేస్తున్నారు. మనకి యాక్చువల్లీ ఇండియాలో ఫ్యామిలీ సైజు 4.5 అని చెప్తాం. అంటే 1,00,000 ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే 4.5 లక్షల మంది పాపులేషన్ ఉంటుందన్నమాట. ఇవాళ 30,000 విగ్రహాలు చేశారు అంటే 30,000 ఫ్యామిలీస్ ఈ వినాయకుడిని పూజిస్తున్నాయి అన్నమాట. అంటే సుమారు మీకు 1,30,000 మంది ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారని అర్థం. సో దీన్ని మించినటువంటి సేవ లేదు. అందరికీ ఎంపుతోనే పూజించాలి అనేది నియమము. కానీ ఈరోజు వ్యాపార దృక్పథంతో అందరూ కూడా కలర్డ్ గణేష్ ఐడియల్స్, టాక్సిక్తో చేసినటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అయితేనేమి, మెటాలిక్ కలర్స్ తోటి అయితేనేమి కంటికి ఇంపుగా ఉంటాయి కానీ అవి మన ఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. వీటన్నింటినీ కూడా నిమజ్జన సమయంలో నీళ్లలో వదలడం ద్వారా జల కాలుష్యం అవి తద్వారా మనం స్వీకరించడం ద్వారా కానీ జలచరాలు అన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జల కాలుష్యాన్ని నివారించడం కొరకు ఈ బొమ్మలను పంచడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ఉత్తరాంధ్ర మీదుగా కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం. నర్సాపురం కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ పిలుపు. తెలుగు రాష్ట్రాలకు సోను సూద్ 2 కోట్ల రూపాయల సాయం, మా టీం సహాయక చర్యలు చేపట్టినట్టు స్పష్టం.
విజయవాడను ముంచెత్తిన బురద, శుభ్రం చేసే పనిలో బిజీగా మారిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.